హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక అవసరమైన కొన్ని టిప్స్ అంటే కొత్తగా ధ్యానంలో వచ్చిన వాళ్ళకి ధ్యానంలో కూర్చోగానే ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి ఈ ఆలోచనలు ఎలా తగ్గించుకోవాలి? ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు ఎలా తగ్గించుకోవాలని ఈ వీడియోలో చేయడం జరిగిందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు తగ్గించుకోవడం ఎలా, అంటే ఆలోచనలు కట్ చేయడం ఎలాగా తెలుసుకుందాం. మరి ముందుగా ధ్యానం చేసే పద్ధతి మా గురువు గారైనటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు చెప్పినటువంటి ఈ యొక్క శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని మనం ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్థిర సుఖ ఆసనంలో కూర్చొని, అంటే ఈ శరీరాన్ని ఎటువంటి కష్టం లేకుండా చక్కగా, అంటే పద్మాసనంలో ఎటువంటి ఆసనం అది మీ ఇష్టం, మఠం వేసుకొని కూర్చుంటారా, అర్ధ పద్మాసనం వేసుకుంటారా, ఎలా అయినా పర్వాలేదు. మన శరీరాన్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చక్కగా హాయిగా కూర్చొని, కింద కూర్చున్న వాడు కింద కూర్చోవచ్చు, మంచం మీద కూర్చుంటే మంచం మీద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చున్న వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు, సోఫా మీద కూర్చున్న వాళ్ళు సోఫా మీద కూర్చొని చక్కగా కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని, చేతులు రెండు కలుపుకొని, కళ్ళు రెండు మూసుకొని జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండడమే ధ్యానం అంటే. మరి కళ్ళు మూసుకున్నాము, ధ్యానం చేస్తున్నాము, కళ్ళు మూసుకోగానే అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి ఆ ఆలోచనలు రావా అంటే ఖచ్చితంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రతిరోజు మనకి కళ్ళు మూసుకున్నా మూసుకోకపోయినా ఈ యొక్క మైండ్ అన్నది, ఈ మనసు కానీ మైండ్ ఇవన్నీ కూడా నిరంతరం దాని వరకు ఆలోచించడమే కదా. మరి ఎప్పుడైతే ఈ ధ్యానంలో మనం కళ్ళు మూసుకోగానే ముందుగా వచ్చేవి ఆలోచన. మరి ఎప్పుడైతే ఆలోచనలు ఆగుతాయో అప్పుడు విశ్వశక్తి అన్నది మన లోపలికి ప్రవేశిస్తుంది. మరి ఆలోచనలు ఉన్నంత వరకు కూడా మనకి వాటి వెంట పరిగెట్టకూడదన్నమాట. ఆలోచనలు వస్తాయి, వాటి వెంట పరిగెట్టకుండా చక్కగా అవి ఎప్పటికప్పుడు కట్ చేయడం అంటే ఏంటి అంటే, ఇక్కడ ముందుగా మనకి శ్వాస మీద ధ్యాస పెట్టాలి అని ఎందుకు చెప్పారంటే, ఎప్పుడైతే ఈ కళ్ళు రెండు మూసుకుంటామో మన ధ్యాస అంతా ఆలోచనల వైపు పెట్టకుండా ఈ శ్వాస మీద పెడుతూ ఉంటామో, అంటే సహజ సిద్ధంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అంటే ఇవి సహజంగా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు అదంతట అదే గాలి తీసుకుంటున్నాము, తనంతట అదే గాలి వదులుతున్నాము. అంతేగాని ప్రత్యేకంగా అని కానీ వదలడం కానీ అంత ఏది ప్రక్రియ అంత బలవంతంగా మనం ఏమీ చేయలేదు. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఈ ధ్యానంలో ఈ ప్రాసెస్ కూడా అంతే. సహజ సిద్ధంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండడమే. అలా చక్కగా కళ్ళు మూసుకొని ఆ జరుగుతున్న వదులుతున్న గాలిని, తీసుకుంటున్న గాలిని గమనిస్తూ ఉండాలి. ఇలా అయినా కూడా మనకు ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, ఒక అద్భుతమైన 2-3 టిప్స్ తెలుసుకుందాం. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాయి, ధ్యానం చేసాం, ఆలోచన వచ్చింది. ఆలోచనప్పుడు ఏం చేయాలి? అప్పుడు చక్కటి సంగీతాన్ని పెట్టుకొని ఆ సంగీతాన్ని ముందుగా మనము ఎంజాయ్ చేయాలన్నమాట. ఎలాంటి సంగీతం పెట్టుకుంటారు మీరు? మీకు నచ్చిన ఏదైనా మ్యూజిక్, చక్కటి మ్యూజిక్ మీకు ఏది అనిపిస్తే అదే ఆ మ్యూజిక్ని పెట్టుకొని చక్కగా కొద్దిసేపు కళ్ళు మూసుకొని దానిలోకి మీరు తన్మయత్వం చెందాలన్నమాట. ఎప్పుడైతే మ్యూజిక్ వింటూ 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 తన్మయత్వం చెంది ఆ లోపల ఏదైతే మన లోపలైతే అది తీసుకోవడం వల్ల లోపల ఒక ఆనందం అనేది మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ తన్మయత్వం చెందుతామో ఏమీ కూడా మనకి ఇంకా బాహ్యంగా మనకి ఏమీ వినిపించడం
కొంతసేపటికి పూర్తిగా మర్చిపోతాం అన్నమాట. అక్కడ ఏముందన్నది కూడా మనకు తెలియదు. ఇది చక్కగా ధ్యానం చేసేటప్పుడు సంగీతం పెట్టుకొని ధ్యానం చేయడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు ఒక 3 సార్లు లాంగ్ బ్రీత్ తీసుకొని వదలడం అదొకటి. అయిన తర్వాత కొంతసేపటికి అలా ఉండి కొన్ని నెంబర్స్ లెక్క పెట్టుకున్నాం. అవి ఎలాగా 1 నుంచి 72 నెంబర్ లెక్క పెట్టుకొని మళ్ళీ 72 నుంచి మళ్ళీ రివర్స్గా లెక్క పెట్టుకోవాలన్నమాట. ఇలా ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ఇలా నెంబర్స్ లెక్క పెడుతూ ఉంటే కొంతసేపటికి మనము ఎక్కడున్నామన్నది మర్చిపోతాం. ఆ లెక్క పెట్టి అలాగా ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం అన్నమాట. ఈ విధంగా చక్కగా ఈ ఆలోచన రహిత స్థితికి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మన యొక్క బ్రహ్మరంధ్రం గుండా విశ్వశక్తి అన్నది లోపలికి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఆ విశ్వశక్తి మన లోపలికి ప్రవేశిస్తుందో అప్పుడు మనకి మన శరీరంలో ఉన్న దాదాపు 2,72,000 నాడులకు ఈ శక్తి ప్రవేశించి నాడీ మండల శుద్ధి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చక్కగా ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఎందుకంటే ఎక్కువ ఆలోచించడం వల్ల కారణంగా అధిక స్ట్రెస్ పెరిగి మనకి అనేక సమస్యలు ఇప్పుడు తలెత్తుతున్నాయి అన్నమాట. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనకి ఆలోచనలు తగ్గి దాని ద్వారా ఆరోగ్యం అన్నది పొందడం జరుగుతుంది. మరి ఫస్ట్ ఒక టిప్పు మనం చెప్పుకున్నాం, చక్కగా ధ్యానం చేసేటప్పుడు పక్కని మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేయండి. రెండోది దీర్ఘ శ్వాస తీసుకొని వదలడం ద్వారా ఒక 2-3 సార్లు వదలడం ద్వారా చక్కగా లోపల కొన్ని మనం ఫ్రెష్గా ఉండడం జరుగుతుంది. థర్డ్ది ఏంటంటే నెంబర్స్ లెక్క పెట్టుకోవడం. 1 నుంచి 72 అంటే దాదాపు హార్ట్ బీట్ మనం 72 బీట్స్ అంటూ ఉంటాం కదా. సో 1 నుంచి 72 మళ్ళీ 72 నుంచి 1 వరకు వచ్చేంత వరకు మనం రొటీన్గా 1-2 సార్లు లెక్క పెట్టుకోవడం వల్ల అలాంటప్పుడు కూడా మనకి ఆలోచన రహిత స్థితి త్వరగా చేరుకుంటామన్నమాట. ఇలా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చేయడం వల్ల అతి త్వరగా మనకి ఆలోచన నుండి ధ్యాన స్థితిలోకి చేరుకోవడం జరుగుతుంది. మరి దీని అంతటికీ ముఖ్యంగా ధ్యాన సాధన నిరంతరం సాధన చేయాలి. ఎలా అంటే పట్టు వదలని విక్రమార్కుల్లాగా ధ్యాన సాధన చేయాలి. మనకి ఒక సామెత ఉంది కదండి, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని చెప్పేసి. మరి అంతలాగా మనము ధ్యాన సాధన చేయగా చక్కగా ఆలోచన రహిత స్థితికి చేరుకోగలుగుతాం. తద్వారా అంటే ఎప్పుడైతే విశ్వశక్తి తీసుకుంటామో నాడీ మండల శుద్ధి జరిగి అప్పుడు ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. చక్కగా మీ యొక్క మెసేజ్కి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.